హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు 2024 సంవత్సరానికి లా సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వీళ్ళతో నేను చెప్పబోతున్నాను. ఓకేనా? సో లా సెట్ ఎలా ఉంటుంది, 3 సంవత్సరాల లా, 5 సంవత్సరాల లా, ఎవరు ఎలిజిబుల్, ఎగ్జామ్ పేపర్ ఏంటిది, సిలబస్ ఏంటిది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లా చేస్తే బెనిఫిట్స్ ఏంటి, లాలో సీట్ వస్తే సో తర్వాత మన లైఫ్ ఏంటి, ఇవన్నీ నేను ఇందులో చెప్పబోతున్నాను. సో వినాలనుకునే మీరుకి ఒకటే ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం స్కిప్ చేయకుండా అయిపోయేదాకా వినండి. ఇంకొక డౌట్ ఏంటంటే ఈ వీడియో అయిపోగానే మీకు నాకు బంధం తీరిపోదు. నా అవసరం మీకు చాలా ఉంది. రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ లిస్ట్లో ఎక్కడ సీట్ వస్తుంది, ఆ తర్వాత నేర్చుకోవాలి, ఇలా నీకు అన్ని అవసరం నేను అందిస్తూ ఉంటాను. ఓకేనా? హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొన్న యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీగా బెల్ బటన్ ఆల్ సెట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు ఒక చిన్న లింక్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఏంటంటే తెలుసుకోవచ్చు, నన్ను ఫాలో అవ్వచ్చు. ఇక్కడ తెలంగాణ లా సెట్ అండ్ పీజీ లా సెట్ సంబంధించి 2024 నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 9, అంటే ఈరోజు నేను వీడియో చేస్తున్న రోజు రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్కి 3 సంవత్సరాల లా, అలాగే 5 సంవత్సరాల లా, ఆ తర్వాత LLM దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ సంవత్సరం ఈ యొక్క లా సెట్ని అంటే ఎవ్రీ ఇయర్ ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ కూడా వీళ్ళే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. మనకు వచ్చేసి ఇష్యూ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫిబ్రవరి 28వ రోజు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు వచ్చేసి మార్చి 1 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకొక మనకు 10-15 రోజులు ఉన్న టైం ఉన్నది. 20 రోజులు అనుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనం ఏప్రిల్ 15 వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయడం అనేది ఈరోజు అంటే 5th వరకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక మనకి ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చేసి జూన్ 3వ తేదీ రోజు అయితే ఇప్పుడు డిక్లేర్ చేసి పెట్టేశారు. సో ఇది 3 ఇయర్స్లా, ఓకేనా? ఆ తర్వాత 5 ఇయర్స్లా అంతా ఇక్కడే ఉంటుంది. జూన్ 3వ తేదీ రోజు మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మరి ఈ లా సెట్కి సిలబస్ ఏంటి సార్? సో ఇది మీకు ఇంకొక డౌట్. సో సిలబస్ విషయంలో మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే మనకి 5 ఇయర్స్ కోర్స్ అయినా 3 ఇయర్స్ కోర్స్ అయినా కానీ సిలబస్ ఒకటే ఉన్నది కామన్గా. ముందుగా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి 120. సో ఎగ్జామ్ మనకి 120 మార్కులకి ఎగ్జామ్ జరిగితే మనకు వచ్చేసి 90 మినిట్స్ మాత్రమే టైం ఇస్తారు. సో ఈ టైంలోనే మనం ఎగ్జామ్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అట్లాగే కన్సిస్టింగ్ ఆఫ్ 30 క్వశ్చన్స్. ముఖ్యంగా మనకు సెక్షన్ ఏ అంటే ఈ 120 క్వశ్చన్స్కి, ఓకేనా, మనకి 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ 30 మార్క్స్, సెక్షన్ బి 30 మార్క్స్, సెక్షన్ సి 60 మార్క్స్. సో 30, 30, 60 అండ్ 60 120 అండ్ యూ నీడ్ టు కంప్లీట్ యువర్ ఎగ్జామ్. సో విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ద 90 మినిట్స్. అంటే నీకు నిమిషానికి ఒక ఆన్సర్కి ఇంకా టైం లేదన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చేటువంటి దాంట్లో అంటే పార్ట్ ఏ నథింగ్ బట్ సెక్షన్ ఏలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే టాపిక్ ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 క్వశ్చన్ల వరకు జీకే టచ్ చేసి ఇంకొక 15 క్వశ్చన్ల వరకు మనకి మెంటల్ ఎబిలిటీ టచ్ చేస్తాడు. నాకు తెలిసి చాలామంది విద్యార్థులకి అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత రాస్తారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అదే 5 ఇయర్స్ లా రాసే వాళ్ళు ఇంటర్తో రాస్తారు కాబట్టి మీకు కూడా కొంచెం ఐడియా ఉండొచ్చు మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటిదని. దీనికి విజేత కాంపిటీషన్స్ బయట చాలా బుక్స్ ఉన్నాయండి. సో మీ ఇంట్రెస్ట్ మీరు తీసుకోవచ్చు. తర్వాత పార్ట్ బిలో కన్సెప్ట్ 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 30 మార్క్స్ ఉంటాయి. ఇందులో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ అంటే గత 6 నెలల ముందు జరిగిన విషయాల్ని ఇచ్చేవారు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్, నేషనల్లో ఏవైతే ఇట్లా ఉన్నాయో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ఏకంగా లాస్ట్ 1 ఇయర్ నుండి ఇస్తున్నారు. ఓకేనా? సో జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి 2, మెంటల్ ఎబిలిటీ ఇవి 3 చూసుకున్న తర్వాత నెక్స్ట్ సెక్షన్ సి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఆప్టిట్యూడ్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ లా. సో లాకు సంబంధించినటువంటి ఆప్టిట్యూడ్, లా ఎలా చదవాలి, లాకి సంబంధించిన సెక్షన్స్ ఏంటివి, ఓకేనా, లాకు సంబంధించిన పూర్తి వివరాలు. అయితే ఒక అతను నాకు మొన్న మధ్య యూట్యూబ్లో మెసేజ్ పెట్టాడు. సార్ నేను లా గురించి ఒక లాయర్ అనమాట, నేను చాలామందికి హెల్ప్ చేస్తున్నాను, విద్యార్థులకి లా చేసే వాళ్ళకి. నేను మెటీరియల్ కూడా నా దగ్గర ఉంది, నేను క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను.
ఒకసారి మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టాడు. నేను ఆయనతో మాట్లాడుతానని ఇంకా మాట్లాడలేదు. మాట్లాడితే ఆయన క్లాసెస్ ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నాడంట. లాకు అవసరం ఉండే ప్రతీది కూడా అతని దగ్గర ఉందంట. సో ఒకసారి సారీ నేను కనుక్కొని నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. సబ్స్క్రైబర్లు అందరికీ నేను మీకు పర్సనల్గా లింక్ పంపిస్తాను. అతను కనుక యాప్ ఉందంటే యాప్ లింక్ పంపిస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు. లేదంటే ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కానీ చేసుకోవచ్చు. గత సంవత్సరం లా సెట్ క్వశ్చన్ పేపర్లు మాత్రం మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో యాప్లో ఉన్నాయండి. మోడల్ ఐడియాస్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు ఈ 60 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తే అంతే. ఇంకా లాకి సంబంధించిన ఆప్టిట్యూడ్, లాలో ఉండేటువంటి చట్టాలే కాబట్టి వీటిని ఏ విధంగా చేస్తారు, మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు డైరెక్ట్గా తెలియదు. కాబట్టి బుక్ కొనుక్కొని చదివితే చాలా ఈజీ ఉంటుంది. 5 ఇయర్స్ లా చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు +2 ఇంటర్మీడియట్ పూర్తయి ఉండాలి. ఆ తర్వాత 3 ఇయర్స్ లా చేయాలంటే డిగ్రీ సరిపోతుంది అన్నమాట. సో ఇదన్నమాట. ఇక పార్ట్ 3లో వచ్చేటువంటి క్వశ్చన్లలో ముఖ్యంగా మనకి ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా, అట్లాగే కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా. సో ఇలాంటివి వస్తాయి. అందు క్వశ్చన్ పేపర్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ఓకేనా. సో ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ ఇట్ ఈస్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. సో మైనస్ మార్కులు అయితే ఏమీ ఉండవు. కంప్యూటర్ పైన ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసే డేట్ని కూడా ఆల్రెడీ మనం ఇందాకే చూసాం. సో ఆ డేట్ రోజు మనం ఎగ్జామ్ రాయాల్సింది ఉంటుంది అన్నమాట. అంటే జూన్ 3 రోజు మన యొక్క ఎగ్జామ్, ఈ టైంలోనే మనం ఎగ్జామ్ రాయాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కనుక మీరు క్వశ్చన్ అడిగితే మాకు కంపల్సరీగా క్వశ్చన్ కనబడుతుంది, చూస్తాము. మీకు సరిపడిన విధంగా మేమైతే హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటాం. ఓకే, సో వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్, షేర్ చేస్తూ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది మిత్రులారా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.